BC547 అనే ట్రాన్సిస్టర్లు మనము ఇంతకుముందు ఎంటీపీసీబీ మీద నేను చేసి ఉంచాను కదా, దాన్ని అట్లా కాకుండా కుల్లా విడివిడిగా వైర్లు పెనవేసి సాల్డరింగ్ లేకుండా చేసి చూపించండి సార్ అని చెప్పి ఒక ఆయన కామెంట్ పెట్టింది. కాబట్టి దాని గురించి నేను ఆయనకు ఈజీగా అర్థం కావడానికో మరి ఎందుకో దాని గురించి అని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది BC547. దీనిలో 3 కాళ్ళు ఉంటాయి. ఈ దానిలలో ఒకటి ఫస్ట్ కాల్ వచ్చేసి కలెక్టర్, మధ్యలో బేస్, లాస్ట్కు ఎమిటర్ అని 3 ఉంటాయి. దీనిలో కలెక్టర్, బేస్, ఎమిటర్. అలాగే వచ్చేసి ఈ 2 ఎల్ఈడీలు, ఒకటి పెద్ద కాల్ ఉన్నది ప్లస్, చిన్న కాల్ ఉన్నది మైనస్. ఇది దీంట్లో కూడా ప్లస్ మైనస్, పెద్ద కాల్ ఉన్నది ప్లస్, చిన్న కాల్ ఉన్నది. 100/40 తీసుకున్నాను నేను. ఇది 56K రెసిస్టర్లు 2 కావాల్సి వస్తాయి, 2 MFDలు. ఇది 100 ohms 2 రెసిస్టర్లు. ఇది అవుట్పుట్లో వస్తాయి. ఈ 2 ఇన్పుట్లో ఈ 56K వస్తాయి, అవుట్పుట్లో వస్తాయి. ఈ ట్రాన్సిస్టర్లతోటి ఇప్పుడు నేను బోర్డు మీకు తయారు చేసి చేతులతోటి మనము సాల్డర్ లేకుండా బ్లింకింగ్ చేసేది. ఇప్పుడు ఈ 3టిని తీసుకున్నారు. దీంట్లో కలెక్టర్, ఎమిటర్, బేస్ అనే దానివల్ల 2టిని ఇట్లా విడ తీసుకున్నది. ఒకదాన్ని మనము మన సైడ్ పెట్టుకొని తీస్తే ఇంకో దాన్ని బోర్లో పెట్టాలి. దీనిలోకి ఇట్లా బోర్లో పెడితే ఏమవుతుందంటే కలెక్టర్ అవతలకు వస్తుంది, ఎమిటర్లు 2 ఒక దిక్కు అవుతాయి. దీని ఎమిటర్ను దాని ఎమిటర్ను 2 ఒక తాన పెనవేయాలి. ఇప్పుడు నేను చేసి చూడండి. ఈ 2 ఎమిటర్లను మీకు ఒకవేళ దాంట్లో అర్థం కాకుంటే గూగుల్లోకి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. కలెక్టర్, బేస్, ఎమిటర్ ఎట్లా వస్తాయి. ఈ 2 ఎమిటర్లను ఫస్ట్ మనం స్టార్టింగ్లో 2 ఎమిటర్లను ఒక తాన ఇట్లా చుట్టాలి. దాని ఎమిటరు, దీని ఎమిటరు అది బోర్లో ఉండాలి, ఇది ఇలాకిలా ఉండాలి. అట్లా పెట్టి దానిని చుడితే ఏమవుతాయంటే 2 ఎమిటర్లు ఒక దిక్కు వస్తాయి. ఈ 2 ఎమిటర్లకు వచ్చేసి గ్రౌండ్ ఇచ్చేయాలి. గ్రౌండ్ అంటే న్యూట్రల్ వైర్ ఇవ్వాలి. 12 వోల్టేజ్ బ్యాటరీకి వెళ్ళి వచ్చిన దానికి వెళ్ళి న్యూట్రల్ వైర్ను ఈ దానికి ఇవ్వాలి. ఏ దానికి? ఎమిటర్లకు ఇవ్వాలి. ఇక్కడ మనం ఇచ్చే ప్రతి కనెక్షన్ దగ్గర 3 లింకులు వస్తాయి ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 3 వైర్లు ఖచ్చితంగా వచ్చి కనెక్షన్ కావాలి. ఇప్పుడు న్యూట్రల్ది ఒక వైర్ వచ్చేస్తుంది, 2 ఎమిటర్లు ఒక తాన కలపాలి. ఒక తాన కలిపి పక్కకు వేరే దానికి కాంటాక్ట్ కాకుండా దీన్ని మంచిగా దగ్గరికి చుట్టేయాలి. ఈ విధంగా ఇప్పుడు 3 ఇవేని తర్వాత వచ్చేసి మళ్ళీ 3 ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ 3 న్యూట్రల్ అనేది దీని లోపలికి ప్రవేశించడానికి మనం ఎమిటర్లకు కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఈ పాజిటివ్ది 2 రెసిస్టర్లు ఒక తాన చేసి అవి 3 ఒక తాన పోల్ కనెక్ట్ కావాలి. ఇప్పుడు 2 రెసిస్టర్లు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది ఒక రెసిస్టరు, ఇదేమో అవుట్పుట్కు, దీనికి కూడా 3 కనెక్షన్ రావాల్సి వస్తుంది. ఒక ఫిల్టర్ది ప్లస్ ఒక 100 ohm లెగ్గు, ఒకటి కలెక్టర్ లెగ్గు, ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ లెగ్గు దీనికి రావాలి. ఎమిటర్ది ఇట్లా, బేస్ ఇట్లా రాకూడదు. ఇప్పుడు నేను ఇది 2 చుట్టినా కదా, దీనికి ఫిల్టర్ యొక్క పాజిటివ్ లైను దీనికి చుట్టుకోవాలి. చుట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, దీనికి ఇది కూడా ఈ పక్క ఆ పక్క 2 లైన్లు కదా, ఈ స్టీరియో లేక 2 ట్రాకులు వచ్చేటందుకు ఇక్కడ కలెక్టర్కు అక్కడ కలెక్టర్కు 2 100 ohmsవి లూజ్ కాకుండా పక్క దానికి టచ్ కాకుండా ఒక నాక్ మీద చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత దీనిలకు 2 ఫిల్టర్ల యొక్క ప్లస్లను ఏం చేయాలంటే ఈ 100 ohms రైట్ సైడ్ ఉన్నదాన్ని మైనస్ను తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని బేస్కి ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఉన్న దాని కలెక్టర్కున్న వైర్ను ఫిల్టర్ యొక్క లెగ్ను తీసుకొచ్చి రైట్ సైడ్ ఉన్న బేస్కి ఇవ్వాలండి. ఇది దీని నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ కరెంటు పాస్ అయ్యి మనకు ఎల్ఈడి వెలుగుతుంది. ఇప్పుడు ఇవి 147K రెసిస్టర్లు, ఈ 2టిని ఒక తాన పెనవేయాలి ఫ్రెండ్స్. ఒక తాన పెనవేసి ఇక్కడ 3వ కనెక్షన్గా ఏం తీసుకోవాలంటే ప్లస్ వైర్ను తీసుకోవాలి. అక్కడ మైనస్ను ఎమిటర్లకు ఇచ్చినాం కదా, ఇక్కడ ప్లస్ వైర్ను మనం దీనికి ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఈడ 3 కలిపి ఒక తాన అయింది. ఇప్పుడు అన్ని చోట్ల 3 వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 56K ఇతల పక్క 2 లెగ్గులు ఉన్నాయి కదా, ఆ 2 లెగ్లను బేస్కి ఇవ్వాలి. బేస్కు ఏవే వస్తాయంటే ఒకటి
56A వస్తుంది. కలెక్టర్ ఒకటి ట్రాన్సిస్టర్ యొక్క బేస్కు ఒక ఫిల్టర్ వస్తుంది, ఫిల్టర్ యొక్క మైనస్ వస్తుంది. ఈ విధంగా ఈ మూడు కలిపి దీనికి ఇవ్వాలి. ప్రతి చోట మూడు కదా. ఇగో బేస్ ఏదైతే ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఉందో ఆ బేస్కు, ఫిల్టర్ యొక్క మైనస్కు, అలాగే ఈ ట్రాన్సిస్టర్ యొక్క లెగ్కు మూడు కలిపి ఈ పక్క ఆ పక్క రెండు మళ్ళీ వేరే దానిలో కాంటాక్ట్ కాకుండా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే దీనికి కూడా 3 పిన్నులు ఒక తాన కనెక్ట్ అవుతాయి. ఇది మీకు బోర్ కొట్టవచ్చు, కానీ మంచి టెక్నిక్ తోటి ఉండే వీడియో కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా చూడండి. ఇప్పుడు మీరు ఈజీగా మీరే తయారు చేసుకోవచ్చు అన్నట్లు. దీనిలో ఉండేది మొత్తం పూర్తిగా మీకు వివరంగా నేను ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ బేస్ యొక్క పిన్ను ఒకటి 56K పిన్ను, అలాగే ఫిల్టర్ యొక్క ప్లస్ పిన్ను, ఈ మూడింటిని మనం ఏం చేసినాం, ఒక తాన కలుపుకున్నాం. ఇట్లా ప్రతి చోట 3 కనెక్ట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ 100 ohmది, అలాగే ఈ ఫిల్టర్ యొక్క మైనస్ ఉంది కదా, అవతల దాన్ని యువతల దానికి, యువతల దాన్ని అవతల దానికి కనెక్ట్ చేయాలి. అంటే ఈ ఫిల్టర్ యొక్క మైనస్ వైర్ను ఇప్పుడు ఈ పక్క కూడా నేను 56K రెసిస్టర్ యొక్క ఒక పిన్నును, బేస్ యొక్క పిన్నును, ఫిల్టర్ యొక్క ప్లస్ పిన్నును ఒకదాన్ని దీనికి మూడొక తాను చుట్టుకుంటా ఫ్రెండ్స్. ఈ విధంగానే చేయాలి, చేస్తేనే మనకు ఈజీగా వస్తాయి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇతరులకు కూడా ఈ వీడియో అందుతో షేర్ చేయడం వల్ల, లైక్ చేస్తే నేను ఇంత తిప్పలవాడి వీడియో చేసేందుకు బాగా ఒక లైక్ వచ్చిందంటే మంచిగా చేసిండు అనేది అందరికీ తెలవడానికి. ఇప్పుడు మనం ఈ వీడియోలు చేయడం వల్ల అంటే ఫ్యూచర్లో వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా ఇవన్నీ ఈజీగా నేర్చుకోవడానికి, తెలియని వాళ్ళు చేయడానికి ఇదవుతుంది. అయితే ఇవి పెట్టేటప్పుడు మాత్రం దీనికి దీనికి వస్తే మాత్రం ఇవి పని చేయడం బంద్ చేస్తాయి అన్నట్లు. కాబట్టి దూరంగా వచ్చేటట్లు మంచిగా చూసుకొని, ఇప్పుడు దానివి 3 పిన్నులు, దీనివి 3 పిన్నులు, దీనివి 3, మొత్తం 12 పిన్నులు దీనిలో మొత్తం కలిపి అలాగ ఇచ్చుకోవాలి. 3 పిన్నులు వెళ్తాయి. అలాగే ఇచ్చినాక ఒకటి ఇగో ఇప్పుడు ఈడ దీంట్లో ఎల్ఈడి బల్బులో పెద్ద కాల్ ఏదైతే పెద్ద లెగ్ ఉంటుందో అది ప్లస్ అన్నట్ల యానోడు. ఈ యానోడ్లు 2 ఒక తాన కలుపుకొని, ఈ క్యాథోడ్లు 2 ఒక తాన కలుపుకోవాలి. యానోడ్లను కనెక్షన్ ఇవ్వాలి. దేనికి? ప్లస్ వైర్కి కనెక్షన్ ఇవ్వాలి. డైరెక్ట్ ప్లస్ వైర్కు ఇచ్చుకుంటా జంపర్ వేయాలి ఒకటి. ఈ జంపర్ వైర్ వేసేది ఇప్పుడు మీకు నేను చిన్న ముక్క తీసుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా 3 పిన్నులు కలవాలన్నట్ల. ఈ 3 పిన్నులు కలిసేదానికాడ దీన్ని ఏం చేయాలంటే ప్లస్ వైర్ను డైరెక్ట్ తీసుకొని 2 ప్లస్ పాయింట్లకు, ఎల్ఈడి యొక్క ప్లస్ పాయింట్లకు తీసుకొని మనం ఒక చిన్న జంపర్ వైర్ తుకుడేయాలి. అది వేయడం వల్ల డైరెక్ట్ బల్బు వరకు ప్లస్ వెళ్ళిపోతుంది. మైనస్ మాత్రం ఫిల్టర్ల గుండా అవతలికి ట్రాన్స్ఫర్ అయ్యకుండా, ట్రాన్స్లేట్ అయ్యకుండా ఇది అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ విద్యుత్ అనేది మారి ప్రవహిస్తుంటుంది. కాబట్టి మనకి బ్లింకింగ్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇవి నేను ఫోటో మీద వేసి చూపిస్తాను. కొన్ని దానిలో నేను దేవుని ఫోటోకి వేసిన దానిలో చూడండి చాలా అందంగా కనబడతాయి. ఇంత మంచిగా ఉంది ఫోటో అని అట్లా మనం చేసుకోవచ్చు అన్నట్ల. దీంట్లో 3 ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు, 4 ట్రాన్స్ఫర్లు చేయొచ్చు, 2 ట్రాన్స్ఫర్లు చేయదు. ఇప్పుడు నేను చేస్తున్నది మాత్రం 2 ట్రాన్స్ఫర్లదే. రాబో వీడియోలలో నేను 3 ట్రాన్స్ఫర్లు కూడా మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ప్లస్కు జంపర్ వైర్ కొట్టాలన్న కదా, అది ఎల్ఈడి బల్బులు వేసేటప్పుడు కొట్టి చూస్తాను. ఇక్కడ మంచిగా చెక్ చేసి చూసుకున్నాలి. కలెక్టర్ కాడ 3 ఎల్ఈడీలు వచ్చేటట్ల, అలాగే 3 లీడ్లు వచ్చేటట్ల, ఈ ప్రతి దాంట్లో 3 కనెక్షన్లు వస్తాయి. అది సాల్డరింగ్ చేసుకుంటేనేమో ఇంకా ఒక బోర్డు కంప్లీట్ నీట్గా అయిపోతుంది. వీటికి మనం ఒక్కొక్క సైడ్లో 15 ఎల్ఈడి బల్బుల వరకు వాడుకోవచ్చు అన్నట్ల. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వెలుగుతాయి. ఒక రెడ్, ఒక గ్రీను, ఒక గోల్డ్ కలరు, ఒక బ్లూ, ఇట్లా ఏవైనా మంచి కలర్లు మనకు నచ్చింది చూసి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చినాం కదా. ఇప్పుడు ఇగో ఈ మైనస్ పాయింట్ ఏదైతే ఉందో దానికి 100 ohms కనెక్షను, ఒక ఫిల్టర్ యొక్క
మైనస్ కనెక్షన్. ఇవి బల్బు యొక్క మైనస్ సైడు ఈ పక్క, అలాగే ఆ పక్క కూడా 100 ohms ఒకటి, ఫిల్టర్ యొక్క మైనస్ ఒకటి. దీనికి కనెక్షన్ ఇట్లా కూడా తిప్పుకోవాలి. దీంట్లో కూడా తిప్పుకుంటే మనకేమవుతుందంటే దీనికి 3 వైర్లు, దానికి 3 వైర్లు, దానికి 3 వస్తాయి. కాబట్టి మనకు 3 దీంట్లో వచ్చేది మొత్తం కనెక్షన్ 3 వచ్చేది. ఒక్కటి మిస్ అయినా కానీ బల్బులు వెలగవు. కాబట్టి బాగా గుర్తుంచుకొని మీరు ఇప్పుడు చిన్న వైర్ ముక్క తీసుకొని ఈ యొక్క బల్బుల యొక్క ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్కు 2 ఒకతాన నేను చుట్టిన కదా, ఇట్లా మీరు కూడా చుట్టుకొని ఏం చేయాలంటే దీనికి ఒక జంపర్ వైర్ వేయాలి. ఈ వైర్ని కూడా దీనికి మంచిగా ఈ 3 కలిపి ఒకతాన మంచిగా డైలాగా చుట్టుకున్నాలి. చుట్టుకున్నాక ఈ రెడ్ వైర్ యొక్క ఇంకో కొన ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఈ ప్లస్ కనెక్షన్కి ఇచ్చేయాలి. ఈ ప్లస్ కనెక్షన్కి ఇస్తే ఇంకా డైరెక్ట్ ఎల్ఈడీలకు ప్లస్ అనేది డైరెక్ట్ వెళ్ళిపోతుంది అన్నట్ల. ఇవి మాత్రం ప్లస్ వైరు మైనస్ సైడ్ ఎక్కడ కూడా కాంటాక్ట్ కాకుండా చూసుకోవాలి. ఇగో ఇప్పుడు ఎల్ఈడీలకు డైరెక్ట్ ఇవ్వాలి. ఇచ్చి ఒక జంపర్ వైర్ తీసుకొని ఈడ 4 కలిసినాయి ఏంటివి రిజిస్టర్లు, 2 కాళ్ళు 56 kV ప్లస్ వైర్ అక్కడ నుంచి వచ్చింది కదా, అది లెక్కకి వేసుకోకపోతే 3 వైర్లు ఒక తాన కలుస్తాయి అన్నట్ల. ఇగో కలిసి ఇది డైరెక్ట్ ప్లస్ వెళ్ళిపోయింది. అక్కడ మైనస్ ఏమవుతుందంటే ఖాళీ ఎమిటర్లకు మాత్రమే ఇవ్వాలి. మైనస్ను ఎక్కడ వేరే దాన్ని ఇవ్వద్దు. ట్రాన్సిస్టర్ల యొక్క మైనస్ని తీసుకొచ్చి ఎమిటర్ కనెక్షన్లు ఉంటే అక్కడ ఇవ్వాలి. ఇది మైనస్ ఏం చేస్తుందంటే ఎమిటర్ల గుండా ట్రాన్స్మిషన్ అయ్యకుండా మనకు ఇవతలకి వెళ్ళి అవతలకి సర్క్యులేట్ అయ్యకుండా ఎల్ఈడీలకు వోల్టేజ్ అనేది అందిస్తుంటుంది, మైనస్ వోల్టేజ్. ప్లస్ వోల్టేజ్ ఏమో మనము రెసిస్టర్ల ద్వారా డైరెక్ట్ ఇచ్చేస్తే అది అక్కడ నుంచి ఫిల్టర్లకు రౌండ్ అయి తిరుగుకుంటూ వచ్చి ఎల్ఈడీలకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 వైర్లు ఉన్నాయి కదా కొనకు, ఈ తీసుకుపోయి 12 వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఎస్ఎంపిఎస్ బోర్డు కానీ ఏది ఉన్నా కానీ 1 amp వరకు 500 mA వరకు మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను తెచ్చిన ఇక్కడ కనెక్షన్లు ఇచ్చిన, ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫార్మర్ వేసి ఈ కనెక్షన్లు ఇచ్చిన మీకు వోల్టేజ్ కూడా చూపిస్తుంది చూడండి. 2 సర్క్యూట్ బోర్డులకు కలిసి మనకి 8 నుంచి 9 వోల్టేజ్గా డ్రాప్ అయ్యి వస్తుంది. ఇది డ్రాపింగ్ వోల్టేజ్ అంటే సర్క్యూట్ పనిచేసేటప్పుడు డ్రాప్ అవుతుంది అన్నట్ల. 12 వోల్టేజ్లకి వెళ్ళి కన్జ్యూమ్ చేసుకున్న 3 వోల్టేజ్ 4 వోల్టేజ్ తీసేసుకొని 2 బోర్డులు నడుస్తుంది. అక్కడ ఒక బోర్డు నడుస్తుంది, ఇక్కడ ఒక బోర్డు నడుస్తుంది. కాబట్టి 9 వోల్టేజ్ 8.5 9 వోల్టేజ్ వరకు దీని లోపల పడుతుంది. కాబట్టి ఈ ట్రాన్సిస్టర్లు షార్ట్ కావడానికి కాలిపోవడానికి ఛాన్స్ లేదన్నట్ల. ఇగో మంచిగా బ్లింకింగ్ అవుతుంది. దీంట్లో మనము ఫ్రీ సెట్ ఒకటి ఇచ్చుకొని లేదంటే వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చుకొని ఇంకో అది వాడుతున్న వోల్టేజ్ చూడండి మీరు, బల్బుల్లోకి వెళ్ళి 3 వోల్టేజ్ కన్జ్యూమ్ చేస్తుంది. 8.50 వోల్టేజ్ వరకు దీంట్లో వస్తుంది. ఈ విధంగా ఉంది. ఇప్పుడు చేతితోటి ముట్టుకుంటే కూడా ఈ సర్క్యూట్ ఏమవుతుందంటే షార్ట్ కొట్టదు, ఎందుకంటే తక్కువ వోల్టేజ్ కాబట్టి షార్ట్ కొట్టకుండా ఇగో చేతిలో పట్టుకొని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇది వైర్లు సాల్డర్ లేకుండా అదేవిధంగా నీట్గా ట్రాన్స్మిషన్ అవుతుంది. అవతలికి మారుకుంటూ నడుస్తుంది. ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను దీని గురించి వీడియో పెట్టడం అయింది. ఇట్లా 2-3 మిత్రులు ఏం చేసిరంటే కొన్ని బోర్డులలో మేము చూసినాం, మాకు అర్థం కావడం లేదు, దీని గురించి వివరంగా అది కనెక్షన్లు ఇచ్చి చూపించారు అని పెట్టింది. కాబట్టి మీరు కూడా కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అర్థం కాలేదో లేకుంటే దేని